ఏపీ హైకోర్టు 2026 ఎగ్జామ్ రాసిన వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్. అదేమిటంటే కనుక మనకు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడా అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేయడం జరిగింది. మనం ఒక వీక్లో రెస్పాన్స్ షీట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారనుకున్నాం. దానికంటే ముందుగానే మనకు మొన్న 25, 23, 24, 25 ఈ డేట్లలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు 28 మే 28 ఈరోజు మనకి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఏ ఏ క్వశ్చన్లకు రాంగ్ రాశారు, ఏ క్వశ్చన్లు రైట్ రాశారు అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ రెస్పాన్స్ షీట్ చూసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి మీ మార్కులు తేలిపోతాయి అన్నమాట. మీకు వచ్చిన మార్కులు ఎన్ని అనేటువంటిది మీకు ఆ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో ఫైనల్గా మీకు ఆ మార్కులు తేలిపోతాయి అన్నమాట, ఎన్ని వచ్చినాయనేసి. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా ముందు ఆ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా. మీరు హిస్టరీ క్వశ్చన్లు ఎలా చేశారు, జాగ్రఫీ క్వశ్చన్స్ ఎలా చేశారు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా చేశారు, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్లు ఎలా చేశారు, ఇవన్నీ కూడా చూసుకోండి. మీరు రాసిన సమాధానం ఏంది, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంది, మీరు రాసినది రైటా రాంగా అని మీకు ప్రతి క్వశ్చన్కు కూడా మీకు తెలిసిపోతుంది. దాంతో మీకు వచ్చిన స్కోర్ అర్థమైపోతుంది. కాబట్టి ఈ నెల 23వ తేదీ, ఈ నెల 24, 25, మే 23, మే 24, మే 25 మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేశారు, మనకు తెలిసిన విషయమే. 28 ఈరోజు అంటే ఒక 3 రోజులైంది అంతే. 25 అంటే ఇప్పుడు 28 అంటే 3 డేస్లోనే మనకు రెస్పాన్స్ షీట్ కూడా పెట్టేయడం జరిగిందనమాట. ఇంకా మీరు ఎలాగైతే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారో ఎగ్జామ్స్ కోసం, ఓటీపీఆర్, ఆ మెయిల్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎట్లయితే మీరు అక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో సేమ్ అంతే మీరు ఈ ఓటీపీఆర్ అదేవిధంగా మెయిల్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొడితే కనుక మీకు రెస్పాన్స్ షీట్ మీది ఓపెన్ అయిపోతుంది. మీరు వెంటనే మీరు ఆ క్వశ్చన్స్కు చూసుకొని మీకు ఎంత స్కోర్ వచ్చిందో, ఎవరైతే మీరు రెస్పాన్స్ షీట్ చూసుకున్నారో మీ స్కోర్ ఎంత వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఇక మీరు అందరూ కూడా ఎవరైతే రెస్పాన్స్ షీట్ చూసుకున్నారో మీ మార్కులు ఎన్ని, ఓకేనా, మీరు దేనికి అప్లై చేశారు, ఎన్ని మార్కులు వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. ఓకేనా. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. మనకు రిజల్ట్, హైకోర్టు రిజల్ట్ కూడా అతి త్వరలోనే వస్తాయి. అన్నీ కూడా ఫాస్ట్ అయిపోతున్నాయి. ఎగ్జామ్ ఫాస్ట్గా పెట్టేసినారు, రెస్పాన్స్ షీట్ ఫాస్ట్గా పెట్టేసినారు, రిజల్ట్ కూడా ఫాస్ట్గానే వస్తాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వెంటనే మనకు రిలీజ్ చేయాలా. కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టుల ఎగ్జామ్లు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. బాగా రాసిన వాళ్ళు, బాగా రాయని వాళ్ళు ఇద్దరు కూడా బాగా చదవండి. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో 2000 పోస్టులు వరకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా మీరు డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. మీ ప్రిపరేషన్ గతం కంటే, ముందు కంటే ఒకసారి కింద పడితే కనుక లేవడానికి మనం ఇంకా దానికి ఎక్కువ ఓకేనా ఫోకస్ చేయాలన్నమాట. కాబట్టి గతం కంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా. అది తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఏంటి ఏం కథ అనేసి. ఇప్పటికైతే మీరు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది రిలీజ్ చేసినట్టు చూసేసుకోండి. ఓకేనా. సెలవు తీసుకుంటూ జై హింద్.